హాయ్ హలో నమస్తే, నేను ఉషా. ఇంతకు ముందు నేను యుఎస్ ట్రిప్ లోని సాల్ట్ లేక్ సిటీ పార్ట్ 1 పెట్టాను. పార్ట్ 2 పెట్టడం లేట్ అయింది, అది ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు నేను పెట్టే వీడియో అక్టోబర్ నవంబర్ లో మేము యుఎస్ వెళ్ళినప్పుడు అనమాట. ఇప్పుడు మేము ట్రీస్ ఫాల్ కలర్స్ అన్ని ఇక్కడ చూడడం కోసం అని చెప్పి బిగ్ కాటన్ వుడ్ క్యానియన్ అండ్ లిటిల్ కాటన్ వుడ్ క్యానియన్ వెళ్తున్నాము. ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్లో ఫాల్ కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ట్రీస్ అన్ని కలర్ చేంజ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆల్రెడీ మేము యుఎస్ వచ్చేసరికి అక్టోబర్ 2nd వీక్ అయిపోయింది. ఇప్పుడు ఆ మౌంటైన్స్ మీద ట్రీస్ అన్ని ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఇక్కడ చూసారా, చాలా కార్లే ఉన్నాయి. అంటే చాలా మంది క్యాన్యన్ చూడడానికి వచ్చారు. ముందుది లిటిల్ కాటన్ వుడ్ క్యాన్యన్, తర్వాత చూడబోయేది బిగ్ కాటన్ వుడ్ క్యాన్యన్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ స్ట్రీమ్ వెళ్తోంది. ఈ ట్రీస్ అన్ని భలే ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఇప్పుడు గాడ్స్ మ్యాన్ పాస్ అని అక్కడి నుంచి వెళ్తాము. ఇవన్నీ కూడా వాసాచ్ మౌంటైన్స్ అన్నమాట. ఇక్కడ చాలా మంది స్కీయింగ్ కి, క్యాంపింగ్ కి, బైకింగ్ కి, రాక్ క్లైంబింగ్ కి ఇవన్నిటికీ వస్తూ ఉంటారు. ఇక్కడ వరల్డ్ క్లాస్ స్కీయింగ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఇదంతా బిగ్ కాటన్ వుడ్ క్యానియన్. ఇక్కడ ఒక ప్లేస్ లో ఫోటోలు వీడియోలు తీసుకోవడం కోసం ఆగాము. ఇక్కడున్న ఈ ప్లేస్ ని ఎంపైర్ పాస్ అంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది ద హార్ట్ ఆఫ్ ద వాసాచ్ మౌంటైన్స్ అన్నమాట. దీనిని ద బొనాంజా ఫ్లాట్ కన్జర్వేషన్ ఏరియా అంటారు. 1500 acres ఉంటుంది. దీనిని పార్క్ సిటీ అని ఇక్కడ ఒక సిటీ ఉంది దగ్గరలో, వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అది కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఇదంతా మైనింగ్ ఏరియా అన్నమాట. ఒకప్పుడు సాల్ట్ లేక్ సిటీ చుట్టుపక్కలంతా కూడా గోల్డ్, సిల్వర్, లెడ్ మైనింగ్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ అవన్నీ క్లోజ్ చేసి ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉంది. ఇక్కడ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ని, సీనిక్ వ్యూస్ ని, ఆల్పైన్ లేక్స్ ని ఇవన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసి ఉంచడం కోసం ఈ ఏరియాని అలాగే ఉంచారు. పార్క్ సిటీకి వచ్చేస్తున్నాము. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫేమస్ రిసార్ట్స్ ఉన్నాయి, చాలా స్కీయింగ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇది కనపడుతున్నది పార్క్ సిటీ మౌంటైన్ రిసార్ట్. దీనికి గండోలాస్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ అండ్ హౌస్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉంటున్నారట. వెరీ ఎక్స్పెన్సివ్ గా కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ పార్క్ సిటీ సిల్వర్ మైనింగ్ కి చాలా ఫేమస్. ఇక్కడ సిల్వర్ మైన్స్ ఉండేవి. ఈ పార్క్ సిటీ దగ్గర ఆగుతున్నాము. లోపలికి వెళ్ళి మెయిన్ స్ట్రీట్ అది చూద్దామని. ఈ పార్క్ సిటీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉంది. అంతేకాకుండా ఇది చాలా ఫేమస్, ఎందుకంటే 2002 వింటర్ ఒలింపిక్స్ ఇక్కడే జరిగాయి. ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఆధ్వర్యంలో 78 నేషన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. ఐస్ హాకీ, స్కేటింగ్, స్కీయింగ్ ఇవన్నీ కూడా జరిగాయి. ఇక్కడ వరల్డ్ ఫేమస్ మౌంటైన్ బైక్ ట్రయల్స్, స్కీయింగ్, స్నో బోర్డింగ్ వీటన్నిటికీ కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇది పార్క్ సిటీ మెయిన్ స్ట్రీట్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ యూనిక్ షాప్స్, చాలా రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కాఫీ షాప్ దగ్గర ఆగి కాఫీ తీసుకున్నాము. హాలోవీన్ డే దగ్గరలో ఉంది కదా, అందుకే ఇవన్నీ పెట్టారు. స్కెల్టన్స్ చూడండి భలే ఉన్నాయి. ఇక్కడతో ఈరోజు ట్రిప్ అయిపోయింది, బ్యాక్ వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ డే ఆల్పైన్ లూప్ అని ఇంకొక సీనిక్ డ్రైవ్ కి వెళ్తున్నాము. అది కూడా ఫాల్ కలర్స్ చూడడానికి. ఇది సాల్ట్ లేక్ సిటీ నుంచి 52 కిలోమీటర్స్ దూరంలో ఉంది.
ఈ ఆల్పైన్ లూప్ 32 కిలోమీటర్స్ లాంగ్ సీనిక్ డ్రైవ్ అనమాట. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకే ఓపెన్ ఉంటుంది వెహికల్స్కి, ఎందుకంటే తర్వాత స్నోఫాల్ అది అవుతుంది కాబట్టి వెహికల్స్కి అలౌడ్ కాదు. ఇక్కడ కూడా ఫాల్ కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది నిజంగానే ఎంతో సీనిక్గా బ్యూటిఫుల్ కలర్స్తో ఉంది కదా. ఈ బ్యూటీని ఆస్వాదించడానికి మధ్యలో ఇక్కడ దిగాము. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ వాక్ చేస్తూ లోపలికి వెళ్తుంటే భలే బాగుంది. ఇక్కడ కూడా చాలా ఫేమస్ రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అందరూ ట్రెక్కింగ్, హైకింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడతో బ్యూటిఫుల్ ఆల్పైన్ లూప్ ట్రిప్ అయిపోయింది. మేము నెక్స్ట్ ఈరోజు యాంటలోప్ ఐలాండ్కి వెళ్తున్నాము. అదొక స్టేట్ పార్క్ అనమాట. ఇక్కడ ఇది సాల్ట్ లేక్ సిటీ డౌన్ టౌన్ నుంచి, అంటే మేము ఉండే ఇంటి నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎంట్రీ దగ్గరికి వచ్చాము. పర్ వెహికల్ $15 పే చేసి వెళ్ళాలి. ఈ యాంటలోప్ ఐలాండ్ గ్రేట్ సాల్ట్ లేక్ మధ్యలో ఉంది. దీనికి యాంటలోప్ ఐలాండ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే 1845లో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం కోసమని జాన్ సి ఫ్రీమాంట్ అండ్ కిట్ క్యార్సన్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఐలాండ్ మీద ఎక్కువ యాంటలోప్స్ కనపడడం వల్ల దీనికి యాంటలోప్ ఐలాండ్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇది యాంటలోప్ ఐలాండ్ అయ్యింది. ఇదిగో ఇక్కడ బోర్డు వచ్చింది చూసారా, యాంటలోప్ ఐలాండ్ స్టేట్ పార్క్ అని. ఇక్కడి నుంచి పైకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా ద గ్రేట్ సాల్ట్ లేక్ అనమాట. దీనివల్లే సాల్ట్ లేక్ సిటీ అనే పేరు వచ్చింది. ఇది యుఎస్ లో యూటా స్టేట్ లో లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. దీని ఏరియా 28,000 ఏకర్స్ ఉంటుంది. ఈ యాంటలోప్ ఐలాండ్ 24 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 8 కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది. ఇది 1969 నుంచి యాంటలోప్ ఐలాండ్ స్టేట్ పార్క్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఎక్కువగా బైసన్ కనిపిస్తుంది, అంటే దున్నపోతు లాంటిదన్నమాట. అంతేకాకుండా బిగ్ హార్న్ షీప్, మ్యూల్ డీర్, వేరియస్ బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా చాలా మంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు. అదిగో దూరంగా బైసన్ కనపడుతున్నాయి. ఇక్కడ మేము కార్ పార్క్ చేసి కిందకి దిగాము. ఇంతకుముందు ఈ ఐలాండ్ మీద బైసన్స్ ఉండేవి కాదు. 1893లోనే మొట్టమొదటిసారిగా 17 బైసన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండేది. అంటే బిజినెస్ పర్పస్ కోసం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాటిని పెంచి ఎక్కువ నెంబర్స్ అయిన తర్వాత వాటిని అమ్మడం అది చేస్తూ ఉండేవారు. మధ్య మధ్యలో హంటింగ్ అనే ప్రక్రియను కూడా పెడుతూ ఉండేవారు. హంటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి హంట్ చేస్తూ ఉండేవారు. ఈ విధంగా బిజినెస్ నడుస్తూ ఉండేది. 1969లోనే ఇది యూటా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అప్పటి నుంచి యూటా స్టేట్ పార్క్గా ఇది ఎస్టాబ్లిష్ అయింది. గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వాటికి మధ్య మధ్యలో వ్యాక్సినేషన్స్ వేయడము, వెయిట్ చూడడము, హెల్త్ చెకప్స్ చేయడము అవి చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఈ ఐలాండ్ మీద 700 నెంబర్స్ కన్నా ఎక్కువ బైసన్ ఎప్పుడూ ఉండవు. అంతకంటే ఎక్కువైతే ఇక్కడి నుంచి వేరే చోటకి పంపించేస్తూ ఉంటారు, లేదంటే ఆక్షన్ వేసి అమ్మేస్తూ ఉంటారు. ఇంతకన్నా ఎక్కువ ఇక్కడ సర్వైవ్ అవ్వలేమని వాళ్ళ నమ్మకము. ఈ అమెరికన్ బైసన్ చూసారా, దగ్గర నుంచి భలే ఉంది కదా, నెక్ మీద ఫర్ అది థిక్గా ఉండి. మధ్యలో ఇక్కడ ఆగాము. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా మంది హైకింగ్ అది చేస్తూ ఉంటారు. భలే ఉంది కదా ఈ ఐలాండ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చుట్టూరా లేక్, మధ్యలో ఇది. ఇక్కడ హైకింగ్ కోసము, క్యాంపింగ్ కోసము, బైకింగ్ కోసము, ట్రెక్స్, ట్రైల్స్, అంతేకాకుండా లేక్లో సైలింగ్ కోసము, వైల్డ్ లైఫ్ వాచింగ్ కోసము ఈ బ్యూటిఫుల్ ఐలాండ్కి వస్తూ ఉంటారు. మేము ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుంచి లేక్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇప్పుడు మనము గ్రేట్ సాల్ట్ లేక్ గురించి తెలుసుకుందాము. ఈ సాల్ట్ లేక్ ఏంటంటే లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. అంటే ఎర్త్లో ఒక పార్ట్ అంతా, హాఫ్ పార్ట్ అంతట్లోనూ కూడా ఇది లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ట. ఇది 30,000 ఇయర్స్ బ్యాక్ మంచినీళ్ల సరస్సుగా స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో అది చాలా పెద్ద లేక్ అనమాట. 51,000 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా ఉండేది. అంటే ఇదంతా కూడా మునిగిపోయి ఉండేది అనమాట. అంటే ఇదే కాకుండా, యూటానే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా అది స్ప్రెడ్ అయి ఉండేది అనమాట. దీనిని ఇంతకు ముందు లేక్ బోర్న్విల్లే అనేవారు. దీని ఏరియా కూడా పెద్ద కాకుండా డెప్త్ కూడా అంటే 1000 feet డీప్ ఉండేదన్నమాట. అవుట్లెట్ లేని ఇలాంటి లేక్స్ ని టెర్మినల్ లేక్ అంటారు. ఇలాంటి టెర్మినల్ లేక్స్ లో ఇది 8th లార్జెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇలాంటి మంచినీళ్ల లేక్ ఎలాగ ఎంత సాల్టీ వాటర్ గా అయిందో ఇప్పుడు చెప్తాను. ఈ లేక్ లో జార్డన్, వెబర్, బేర్ రివర్స్ వచ్చి కలుస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా మౌంటైన్స్ నుంచి చాలా స్ట్రీమ్స్ కూడా వచ్చి కలుస్తూ ఉంటాయి. వీటన్నిటిలోనూ ఉన్న మినరల్స్, సాల్ట్స్ అవుట్లెట్ లేకపోవడం వల్ల ఎవాపరేషన్, పర్సిపిటేషన్ ప్రాసెస్ల వల్ల ఇది ఇంత సాల్టీగా అయిపోయింది. వాటర్ లెవెల్ కూడా తగ్గిపోయింది. ఈ సాల్ట్ లేక్ లో ఉన్న వాటరు సముద్రపు నీళ్ల కన్నా కూడా 10 times ఎక్కువ సాల్టీగా ఉంటుందిట. దీనిని అమెరికాస్ డెడ్ సీ అని కూడా అంటారు. ఎందుకంటే దీని దగ్గర మిలియన్స్ ఆఫ్ మైగ్రేటింగ్ బర్డ్స్, షోర్ బర్డ్స్, ష్రిమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకప్పుడు 1000 feet డెప్త్ ఉన్న ఈ లేక్ ఇప్పుడు 33 to 35 feet డెప్త్ ఉంది అంతే. చూసారా, ఒకప్పటి మంచినీళ్ళ లేక్ ఇలా ఎంత సాల్టీ లేక్ అయిపోయిందో. మేము ఇప్పుడు ఇక్కడ సాల్ట్ లేక్ దగ్గరికి వెళ్తున్నాము. లేక్ దగ్గరికి వచ్చేస్తున్నాము. భలే ఎక్సైటింగ్ గా ఉంది. ఈ ఒడ్డును చూసారా, ఇదంతా సాల్ట్ ఫోమ్ అనమాట. మరి సీ కన్నా 10 times సాల్టీగా ఉంటుందంటే ఇలాగే ఉంటుందేమో. ఇది బ్యూటిఫుల్ సాల్ట్ లేక్ అండ్ దాని మధ్యలో ఉన్న యాంటలోప్ ఐలాండ్ హిస్టరీ అన్నమాట. ఈరోజు మేము ఎమిగ్రేషన్ కేనియన్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా కొండలే కనిపిస్తాయని చెప్పాను కదా, ఇదిగో వచ్చేసాము. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా, మౌంటైన్స్ మధ్యలో వాటర్, ఇవన్నీ చాలా బాగుంది. ఈ ఎమిగ్రేషన్ క్యానియన్ ఎందుకు ఫేమస్ అంటే ఈ సాల్ట్ లేక్ సిటీలో మొట్టమొదటిసారి 1847లో మనుషులు నివసించడం మొదలు పెట్టారని చెప్పాను కదా. వాళ్ళు ఈ కొండల మించి, ఈ క్యానియన్ మించి ఈ వ్యాలీలోకి దిగారనమాట. అందుకే ఇది ఫేమస్. అప్పటి నుంచి ఈ సాల్ట్ లేక్ సిటీలో మనుషులు నివసించడం మొదలు పెట్టారు. దీన్ని 1961 నుంచి నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్ గా డిక్లేర్ చేశారు. ఇక్కడికి స్టార్ గేజింగ్ కూడా లేట్ నైట్ వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా స్టార్స్ కనపడుతూ ఉంటాయట, ఫుల్ స్కై అంతా. మేము ఇప్పుడు కాస్కో షాప్కి వచ్చాము. ఇది ఎందుకు చూపిస్తున్నారంటే ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ కాస్కో అనమాట. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. దీని ఏరియా ఎంతో తెలుసా? 2,35,000 square feet ఏరియా ఉంది. వరల్డ్ లోనే లార్జెస్ట్ వేర్ హౌస్ అనమాట కాస్కోది.
అమ్మో, అంత పెద్దదా అనిపిస్తోంది కదా. నిజంగానే ఇది చాలా చాలా పెద్దది. ఇక్కడ అన్ని బల్క్ లో దొరుకుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, క్లోత్స్, గ్రోసరీ, అంతేకాకుండా ఇంకా ఇంటికి సంబంధించిన అన్ని సామాన్లు అంటే ఫర్నిచర్, కిచెన్ లో యుటెన్సిల్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. ఎన్ని ఉన్నాయో కదా. ఈ లార్జెస్ట్ కాస్కో స్టోర్ లో ఉన్నా అనే ఫీలింగే భలే అనిపిస్తోంది. ఈ సాల్ట్ లేక్ సిటీ స్మాల్ సిటీ అనుకుంటాం, కానీ ఈ లార్జెస్ట్ కాస్కో ఇక్కడే ఉంది. ఫస్ట్ KFC ఇన్ ద వరల్డ్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. అది నా KFC వీడియోలో చూసే ఉంటారు. చూడకపోతే తప్పకుండా నా KFC వీడియో చూడండి. ఈ సాల్ట్ లేక్ సిటీలో ఒక హిందూ టెంపుల్ కూడా ఉందిట. అది చాలా బాగుంటుందిట. ఈరోజు అది చూడడానికి బయలుదేరాము. ఇదిగో టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ లో పార్క్ చేసాము. ఇక్కడ చాలా కార్లే ఉన్నాయి. టెంపుల్ కూడా చాలా బాగుంది చూడడానికి. లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము. దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. లోపల వీడియో తీయలేను కాబట్టి తీయలేదు. ఇక్కడ లోపల తెలుగు పూజారులే ఉన్నారు. ఇది కూడా తెలుగు వాళ్ళ క్యాంటీన్ అన్నమాట. ఇక్కడ అన్ని ఇడ్లీ, వడ, దోశ, పులావ్ లాంటివి, షిరా అన్ని దొరుకుతాయి. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. చాలా బాగున్నాయి. ఇక్కడ పెద్ద హాల్ కూడా ఉంది. బెంగాలీస్ ఇక్కడ దసరా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. వ్యూ కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంది. తిరిగి బయలుదేరాము. మేము ఈరోజు మళ్ళీ పార్క్ సిటీకి వెళ్తున్నాము. మళ్ళీ పార్క్ సిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. అక్టోబర్లో మౌంటైన్స్ అన్నీ చాలా క్లియర్గా ఉండేవి. ఇప్పుడు నవంబర్లో ఈ పార్క్ సిటీ వెళ్ళే రూట్ చూడండి. స్నోఫాల్ అయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ మౌంటైన్స్ అన్నీ కూడాను. ఈ బ్యూటీ అంతా మీకు చూపించడం కోసమే ఇది మళ్ళీ వీడియో తీస్తున్నాను. అబ్బా, ఎంత బాగున్నాయో కదా. ఈ సాల్ట్ లేక్ సిటీ నిజంగా చాలా బ్యూటిఫుల్ సిటీ. స్మాల్ సిటీ అయినా కూడా చుట్టుపక్కలంతా కూడా మౌంటైన్స్. సమ్మర్లో ఒక బ్యూటీ అండ్ వింటర్లో ఒక బ్యూటీగా అనిపిస్తుంది. మేము అక్టోబర్, నవంబర్లో ఇక్కడ ఉండడం వల్ల అక్టోబర్లో అంతా క్లియర్ వెదర్ ఉంది. నవంబర్లో అంతా స్నోఫాల్ చూసాము. రెండు కూడా మేము ఎంజాయ్ చేసాము. ఇలా స్నోతో కవర్ చేస్తున్నప్పుడు ఇక్కడ హౌస్లన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాయో చూడండి. ఇదిగో ఇక్కడ పార్క్ సిటీ ఫ్యాక్టరీ అవుట్లెట్ మాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ చాలా బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. క్లోతింగ్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలర్స్, ఇలా ఎన్నో షాప్స్ ఉన్నాయి. గ్యాప్, కోచ్, మైకల్ కోర్స్, గెస్ ఇలాంటి బ్రాండెడ్ షాప్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసాము. ఇక్కడితో మా US సాల్ట్ లేక్ సిటీ బ్యూటిఫుల్ ట్రిప్ అయిపోయింది. ఇంకా ఎన్నో తిరిగాం కానీ అన్నీ చూపించలేను కనుక ఇక్కడ చూపించగలిగినవి పెట్టాను. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సాల్ట్ లేక్ సిటీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.